కెమికల్. ఎందుకు లేదు సార్, మన గురించి మనం పట్టించుకోం. కానీ ఒక 2 వీలర్ ఉందంటే ప్రతి నెల సర్వీసింగ్ ఇస్తాం, మొబైల్కి సర్వీసింగ్ చేస్తాం. దాన్ని ఎంత జాగ్రత్త చూసుకుంటున్నామో, కానీ వాటి మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మన మీద మనకి ఎప్పుడైతే మన మీద మనకు ఉండదో ఫ్యూచర్లో దీనికోసం మనం కేటాయించాల్సి వస్తుంది పరిస్థితి. ఈ పొద్దు మనం ఏదానికైనా సార్ మన శరీరానికి కూడా ఒక ఫుడ్ సప్లిమెంట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రైస్ ఇవన్నీ తింటున్నాం అంటే కడుపు నిండుతూనే ఆరోగ్యం ఉన్నట్టు కాదు, మన శరీరానికి ఏది కావాలో అది మనం గమనించాలి. ఇంకోటి ప్లస్ పాయింట్ ఏమవుతుందంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్లో వచ్చిన తర్వాత మన ఆరోగ్యం గురించి మనం ఆలోచిస్తాం. అంతవరకు ఆలోచించాం. ఇంతవరకు ఏ బిజినెస్ అనేది తిన్నాం, ఇది ఏ బిజినెస్ అయినా చేయండి, కానీ ఎంతసేపు మనం ఆదాయం గురించి ఆలోచిస్తాం తప్ప మన గురించి మనం ఆలోచించాం. ఎప్పుడైతే డైరెక్ట్ సెల్లింగ్ అనేది దీంట్లో మనం ఎంటర్ అవుతామో మన గురించి మనం ఆలోచిస్తాం. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటే మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది. నువ్వు సంపాదించే 10 రూపాయలు విలువ ఉంటుంది, లేకపోతే విలువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మన ఆరోగ్యాన్ని సెట్ చేసుకునేది ఒక అటామిక్ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్ ఎంత అద్భుతం అంటే ఇది ఒక సప్లిమెంట్. మన బాడీ ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో ఇప్పుడు డిష్ వాష్ వాడుతున్నాం. ఈ డిష్ వాష్ మన ఇంట్లో వాడే డిష్ వాష్ ఉంటాయి మామూలుగా దాదాపు 7 రకాల కెమికల్స్ ఉంటాయి దాంట్లో. మనం క్లీన్ చేస్తే ఫ్రూట్స్ కడుగుతాము, కూరగాయలు ఏది చేసేదో వాటిలో తినేస్తాం పోతాం. ఏది కూడా కెమికల్ లేకుండా ఇప్పుడు ఫ్రూట్స్కి కూడా ఇంజక్షన్ చేసే పరిస్థితి వచ్చింది, కూరగాయలు కూడా ఇంజక్షన్ చేసే పరిస్థితి వచ్చింది. మరి అవి తీసుకుంటే మన ఆరోగ్యం ఎంత దెబ్బతింటుంది. ఇప్పుడు ఇంతకుముందు పూర్వం మనం విన్నప్పుడు ఎక్కడో క్యాన్సర్ పేషెంట్ లేవు, ఒక ఊరికో ఒక మంగళవారం ఉన్నది వాళ్ళు ఏదో నూతి పండ్లు రకరకాల మానని పండ్లు ఏదో నూతి పండ్లు ఇట్లా రాజుకుండా లేవు. ఇప్పుడు క్యాన్సర్ అనేది కామన్ అయిపోయింది సార్, 10 ఏళ్ళలో ఒకరికి వచ్చేస్తారు. అంటే మనం వాడే ప్రతి ఒక్కటి కూడా కెమికల్. కానీ ఎప్పుడైతే మనం దీని నుంచి బయటపడకపోతే ఇంకా తెలుసుకోకపోతే ఇంకా ఎక్కువ. అలాగే మన ఇంట్లో స్టార్ట్ అయ్యేది ఫస్ట్ పేస్ట్ బ్రష్. ఫస్ట్ మనం వాడుతున్న పేస్ట్ ఎలాంటిదో మనం గమనించాం తిక్కేస్తాం వెళ్ళిపోతాం. కానీ ఏదైనా సరే ఒక హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక వ్యక్తికి మనం ఏదైనా సర్టిఫికేట్ ట్యాబ్లెట్ ఇస్తాం, వెంటనే 4 కింద పెడతారు హాస్పిటల్లో. 7 సెకండ్లో అది వెళ్ళిపోతుంది బాడీలో, 7 సెకండ్స్లో అబ్జర్వ్ అవుతుంది, అతనికి కొంత రిలీఫ్ వస్తుంది. దీంట్లో బట్టి చూస్తే కెమికల్స్లో చాలా ప్రమాదకరమైన పేస్ట్, చాలా ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్నాయి. ఇది కూడా మనం బ్రెడ్ చేసిన వెంటనే 7 సెకండ్స్లో బాడీకి అబ్జర్వ్ అయిపోతుంది. దీని ఎఫెక్ట్ ఇన్ని క్యాన్సర్లు, ఇన్ని ఎసిడిటీ ప్రాబ్లం, ఇన్ని థైరాయిడ్ రావడానికి కారణం అంటే మనం వాడే పేస్ట్. తర్వాత మనం తినే ఫుడ్లో కూడా కూరగాయలు కానీ ఫ్రూట్స్ అని ఏదైనా కడుక్కోకుండా వాటిలో కడిగితే పోదు, వేరేసినా పోదు. కానీ మనం న్యాచురల్గా తయారు చేసింది అటామిక్ డిష్ వాష్. జస్ట్ ఒక డ్రాప్ వేస్తే మనమే అందరితో క్లీన్ అవుతుంది. దాని వల్ల కెమికల్స్ ఇప్పుడు చూద్దాం. కట్ చేసింది కదా సార్, ఇక్కడ లోపల మనం ఏం చేస్తాం, వాటిలో కడుగుతాం సార్. అంతే కదా, వాటిలోనే కడుగుతాం, ఇంకేమి దాని గురించి మనం కడుగుతాం. కానీ క్లీన్ కాదు, ఈ వైట్ హీట్ అంతా కూడా అలానే ఉంటుంది. జస్ట్ ఫ్రూట్స్ దీంట్లో కూరగాయలు కడగచ్చు, ఫ్రూట్స్ కడగచ్చు. డబ్బులు కట్టేసిన ఇటు వచ్చింది కదా అటోమేషన్ వాటికి కలర్ 9300 వచ్చి అదే అట్లయితే డిఫరెన్స్ బిఫోర్ ఆఫ్టర్ నా అంతా అడిగింది అంత వేసేసి సార్ ఇంట్లో తేడా ఉంది.
ఇప్పుడు మనం ఇది కడిగిన చూడు ఏమన్నా వైట్ వైట్ చూడు అంత కెమికల్ ఇది చూడు తర్వాత ఈ కెమికల్ తీసి అట్లా సింపుల్ ఇది మన కోసం మనం ఒక 2-3 నెలకు ఇక్కడ పెట్టండి డిష్ వాషర్ నెలకు మన కోసం మనం ఒక 1000-2000 రూపాయలు కూడా మనం ఖర్చు చేసుకోకపోతే ఫ్యూచర్లో లక్షలు ఖర్చు చేస్తాం సార్ అది ఇంపార్టెంట్ నువ్వు కలుపు నేను తర్వాత ఇస్తాను. ఇదంతా కూడా కెమికల్ లోపలికే కదా సార్ ఎంత అది